హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు అత్తాకోడ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు. చెట్లకి కొంచెం పురుగు పట్టిందండి. అది ఎలా ఏ మందులు వాడాలి ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, మట్టిలో ఇట్లా ఎర్రలు ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవే మన మిద్దె తోటకి మిత్రులండి. వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఎరువులో ఉన్న దాన్ని మళ్ళీ వేరే తొట్టులో వేసి జాగ్రత్తగా చూడాలండి. చూడండి, ఈ తొట్లులో కొంచెం మట్టి తగ్గుంటే ఇలా మట్టి మెత్తగా చేసి ఇలా మట్టి పోసుకోవాలండి. ఇలా మట్టి తక్కువ అయినప్పుడు చెట్లు వాలిపోతాయండి. వాలిపోయినప్పుడు దీనిపైన ఇలా మట్టి పోసుకొని ఆ చెట్లను ఇలా చక్కగా పెట్టుకొని దానికి ఏదో ఒకటి సపోర్ట్గా కర్ర అయినా పెట్టొచ్చు. మునుపు చెప్పాను కదా ఫ్రెండ్స్, పురుగు పట్టిందని నా మిద్దె తోటకి. దానివలన ఇలా చూడండి, ఆకంతా వంగ చెట్టు కూడా ఇలా పురుగు పట్టిందండి. ఇప్పుడు ఈ ఆకంతా తీసేసి క్లీన్ చేసుకోవాలండి. ఈ మట్టి పోసినాక ఇలా వాటర్ పోసుకోవాలి. చెట్టులకి వాటర్ పోసినాకే ఆకులు తుంచటం అవి అలాంటివి చెయ్యాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చెట్లకి ఆకులన్నీ కట్ చేసుకుంటున్నాము. ఎండిపోయిన ఆకులు, ఏదైనా కొమ్మలు ఉన్నప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మనకి చెట్టుకి శక్తి బాగా ఉంటుందండి. మనం ఇట్లా టబ్బుల్లో పెంచుతున్నాం కదా, వాటికి శక్తి తగ్గుద్ది. ఈ ఎండు ఆకులు ఇవన్నీ తీసేస్తే చెట్టు బాగా వస్తుందండి పచ్చగా. ఇలా ఎండాకులు కొమ్మలు ఏమైనా ఉన్నా కూడా వేస్టేజ్ కొమ్మలు అలాంటివి కట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మన మిద్దె తోట పెంచుతున్నాం కదా, వీళ్ళందరికీ నాదొక సలహా. ఈ మిద్దె తోట కష్టమే కదండి పెంచేటప్పుడు. మనం ఒక్కరమే చేయాలంటే చాలా కష్టం అండి. అందుకని ఏం చేయాలంటే మన ఇంట్లో ఉంటారు కదండి, పిల్లలు ఉంటారు, వాళ్ళంతా కూడా మనకు అనుకూలంగా ఉంటే మనం మిద్దె తోట బాగా చేయగలమండి. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి, పిల్లల సపోర్టు. వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నా మన పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ చేత ఇలా హెల్ప్ తీసుకోండి. వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మనకి కొద్దిగా శ్రమ తగ్గుతుంది. వాళ్ళకి కూడా చెట్ల మీద మమకారం అనేది పెరుగుతుందండి. చెట్లు పెంచాలి అనే ఇది పెరుగుతుంది. ఇలా చేయించండి. మనం మిద్దె తోటలు పెంచుతున్నామంటే మనం ఒక్కరమే చెయ్యాలి అని కాదండి, మన ఇంట్లో వారి హెల్ప్ తీసుకోండి, వాళ్ళు చేసేలా చూసుకోండి. మా ఇంట్లో నాకు అందరూ హెల్ప్ చేస్తారండి. మా వారు కానీ, మా అబ్బాయి కానీ, మా కోడలు అందరూ హెల్ప్ తీసుకోబట్టే నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను. మీరు ఇలా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. చూడండి, నేను ఇలా డబ్బులు ఖర్చు తక్కువతోనే మిద్దె తోట మెయింటైన్ చేస్తున్నానండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాకి రంధ్రాలు పెట్టి చిన్న చెట్లు వేసుకుంటాం కదండి, దానికి వాటర్ పట్టిస్తాను. ఎందుకంటే చేతితో పోస్తే, ఫోర్స్గా పోస్తే చెట్లు పడిపోతాయి కదా. ఈ రంధ్రాలు పెట్టిన దాంతో పోస్తానండి. చిన్న చెట్ల వరకు రంధ్రాలు పెట్టిన డబ్బాతో పోస్తాను. పెద్ద చెట్లకి చెయ్యి అడ్డం పెట్టి మామూలుగా పోస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ వేసినాక ఇలా బూడిద చల్లుకుంటామండి. ఈ మట్టిలో పైనే బూడిద చల్లుతాను. ఈ చెట్టుకి చల్లితే మనకు పురుగు పట్టదు. దీంట్లో గుణం అనేది ఏంటో నాకు తెలిసిన వరకు నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం కట్టెల బూడిది కదండి, ఇది పేడ బూడిది, పిడకల బూడిది కాదు, కట్టెల బూడిది. కాబట్టి
దాంట్లో లైట్గా మనకి సున్నంలో ఉండే గుణాలు ఉంటాయండి. దాని వలన మనకి పురుగు అనేది పట్టదు. చెట్టుకి కూడా కొద్దిగా శక్తేనండి, అది ఒక మెడిసిన్ లా. ఈ బూడిద వల్ల మనకి కాయల్లో కానీ కూరగాయల్లో కానీ దాని ద్వారా మనకి కడుపులో పోయినా కూడా దాని చెడుపు అనేది ఉండదండి. అందువల్ల ఈ బూడిద చల్లుతాను. ఇంక వేరే మెడిసిన్ ఏం చల్లనండి. బూడిద, పసుపు నీళ్ళు, మజ్జిగ, అల్లం వెల్లుల్లి కలిపిన వాటరు ఇస్తానండి. ఇవేను చూడండి, ఇలా పురుగు పట్టింది. ఈ పురుగు పట్టిన దానివల్ల ఆకంతా ఉంచేసుకోవాలండి. మనకి పురుగు పట్టింది, ఆకు మొత్తం ఎంత ఆకుంటే అది తీసేసేయాలి. ఇలా పురుగు పట్టిన ఆకంతా తీసేస్తున్నాము. ఇలా అంతా కట్ చేసేస్తున్నాం. ఇదిగో చూడండి పురుగు. ఆ పురుగుని కూడా మనం అలాగే ఉంచకుండా ఆకులో నలిపేయాలండి. హ్యాండ్స్తో నలపలేకపోయినా ఏదన్నా కవర్ కానీ ఆకు కానీ పెట్టి నలిపేసేయాలి. ఇది కొమ్మ దాకా పోయింది, కట్ చేసేస్తున్నానండి. కొమ్మ వరకు, కొమ్మ అంతా పట్టుంది. ఇలా అట్లా పనికిరాని తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కొమ్మలు చెట్లు పక్కకు పడిపోతున్నాయి కదా, నేను ఇలా దారంతో ఇలా కట్టిస్తున్నానండి, వాలిపోకుండా చెట్టుకి. ఇది ప్లాస్టిక్ దారం కట్టకూడదండి, కొమ్మలు దెబ్బతింటాయి. మామూలు నూలు దారం ఇది, దీంతో ఇలా కట్టుతున్నాము. పురుగు పడితేనే కాదండి, పురుగు పట్టక ముందైనా సరే ఇలా నెలలో ఒక 2 సార్లు చల్లుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందండి. చెట్లకి మచ్చలు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి బూడిద చల్లినందువల్ల. జీ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా ఏమన్నా పనికిరాని ఉండి ఇట్లా తీసేస్తాం. ఇది కాపు అయిపోయింది ఫ్రెండ్స్, దీన్ని తీసేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోండి, ఆనందంగా మిద్దె తోట పెంచుకోండి, ఆరోగ్యంగా కూరగాయలు తినండి, హ్యాపీగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ మిద్దె తోట.
బెండ చెట్లు అండి. ఇలా మిద్దె తోటలో అంతా బూడిద చల్లామండి. ఈరోజు క్లీన్ చేసేసి మా అబ్బాయి అన్నీ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.